చందమామ కథలు పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాల్ని అందించే కథలు చందమామ కథలు. ఇక ఈనాటి కథ హడావిడి మనిషి. ప్లీజ్ వాచ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి తెలుగు. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ హడావిడి మనిషి కథ నచ్చి 500 దాకా లైక్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. విద్యావతి బద్ధక మనిషి కాదు, కాని తాను చేయవలసిన ప్రతి పని గోరింతలు కొండంతులు చేసి చూసుకుని భయపడిపోతూ ఉంటుంది. విద్యావతి భర్త రాజుగారు కొలువులో ఉండేవాడు. ఉదయం వెళ్లిన మనిషి మళ్లీ రాత్రికే వచ్చేవాడు. ఆయన అలా కొలువుకు వెళ్లగానే ఈవిడ 4 ఇళ్లకు పెత్తనానికి వెళ్లిపోయేది. ఆవిడంటే అందరికీ సరదా. అందువల్లే వెళ్లిన చోటల్లా కాసేపు కూర్చోమని బలవంత పెట్టేవారు. ఎలా కూర్చునేదమ్మా, ఆయన వచ్చేసరికి వంట చేయాలి కదా అని రాత్రికి చేయాల్సిన వంట గురించి హడావిడి పడిపోయేది విద్యావతి. వంటకే ఉంది, ఇద్దరేగా మీరు అని ఒక ఆమె కూర, ఇంకో ఆమె పచ్చడి ఇచ్చేవారు. అయినా ఆమె తన భర్త వచ్చేలోగా అన్నం వండగలనో లేనో అని బెంగపడిపోతూ ఉండేది. తన భర్త ఇంటికి వచ్చాక ఆయన సాయంతో ఆ పని పూర్తి చేసేది. ఎవరైనా తనని పని సాయానికి పిలిస్తే, అయ్యో ఈవేళ మా వారి బట్టలు ఉతకాలనో ఇంకా గిన్నెలు కడుక్కోలేదనో వంకలు చెప్తూ ఉండేది. ఆవిడ సంగతి అందరికీ తెలియడం వల్ల ఆమెను పని సాయం అడగడం అందరూ మానేశారు కూడా. విద్యావతికి 2 ఆడబడుచులున్నారు. ఇద్దరికి పెళ్లిళ్లై కాపురాలు చేసుకుంటున్నారు. విద్యావతి భర్తకు వాళ్ళంటే ఎంతో ఇష్టం. వాళ్లకు వేరుశనక్కాయలు, పేలాలు అంటే ఎంతో ఇష్టం. వాళ్ళు ఉంటున్న ప్రాంతాల్లో అవి పాపం వాళ్ళకి దొరకవు. విద్యావతి భర్త తన చెల్లెళ్ల కోసమని ఒక బిందెడు వేరుశనక్కాయలు, ఒక బిందెడు ధాన్యం కొని, నా చెల్లెళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఈ వేరుశనక్కాయలు ఒలిచి ధాన్యం అంతా పేలాలు చేసి ఉంచు, వాళ్ళు నీ పనితనానికి నీ అభిమానానికి ఎంతో మెచ్చుకుంటారు, ఉత్తప్పుడు ఎలాగన్నా ఇప్పుడన్నా ఈ పనులన్నీ చెయ్యి అంటూ ఆ సరుకంతా చెప్పాడు. ఆ మాటకు సరేనన్నది గాని విద్యావతి ఆమె గుండెల్లో రాయిపడింది. ఆమె మనసంతా ఈ పనితోనే నిండిపోయింది. ఎదురింటికి వెళ్లినా ఆమె మా ఆడబడుచులు వచ్చేస్తున్నారు, బిందెడు వేరుశనక్కాయలు బొలవాలి, బిందెడు ధాన్యం పేలాలు చేయాలి అండం మొదలుపెట్టింది. ఆవిడ ఎవరికీ సాయపడిన కారణం చేత ఎవ్వరూ ఆవిడికి సాయం చేయడానికి ముందుకు రాలేదు. ప్రతిరోజు పనులు మొదలు పెట్టాలని ఆమె అనుకునేది. కాని తీరా మొదలుపెట్టేసరికి చేయాల్సిన పని తలుచుకుని ఆమె గుండె గుబేలమంటూ ఆగిపోయేది ఆ పని చేయకుండా. అమ్మో ఇంత పనే, మొదలు పెడితే ఎప్పటికీ తెమలను అనుకుంటూ ఆమె పెత్తనాలకు వెళ్ళిపోయేది. అయితే స్థిరంగా ఎక్కడా కూడా కూర్చోలేకపోయేది. పని ఉండడం చేత ఆమె మనసంతా చికాగ్గా ఉండేది. రానున్న ఆడబడుచులను తాను చేయాల్సిన పనులన్నీ తలుచుకుంటూ ఎంతో ఆరాటపడిపోతూ ఉండేది. ఆడబడుచులు రావడానికి ఇంకా 10 రోజులుందనగా విద్యావతి పెత్తనాలకు వెళ్లడం మానేసింది. ఆవిడికి పాపం ఎన్ని పనులున్నాయో ఏమిటో అని అందరూ జాలిపడ్డారు. ఆవిడ లేకపోతే కొంతమందికి కాలక్షేపం అవడం మానేసింది. వాళ్ళు ఆమెను పిలవడానికి వెళ్లారు. అయితే విద్యావతి చాలా హడావిడిగా ఉన్నట్టు కనబడుతూ వాళ్లను గుమ్మంలోనే పలకరించి పంపేసింది. ఒకరోజు మధ్యాహ్నం గారడి వాడొచ్చాడు. వీళ్ళలోని ఆడవాళ్లంతా వాడి ప్రదర్శన చూశారు. కానీ విద్యావతి ఆ చాలుకు కూడా రాలేదు. మా ఆడపడుచులు వస్తున్నారు, చాలా పనులున్నాయి అన్నదామె ఆవిడని పలకరించిన వాడితో. ఇదే విధంగా కాశీ నుంచి గాజులు వచ్చినా కదల్లేదు. కంచె నుంచి పట్టుచీరల వాడు వచ్చినా చూడటానికి కానీ బేరాలాడటానికి కానీ విద్యావతి బయటికే రాలేదు. తన ఆడపడుచులు వచ్చేస్తున్నారని తనకు క్షణం తీరికలేదని అందరికీ చెప్పేసింది. ఆవిడ ముఖంలోని గాబరా చూసి ఆవిడ ఆడపడుచులు చాలా గడుగాలే ఉంటారని ఆడవాళ్ళందరూ అనుకున్నారు కూడా. ఈ విధంగా విద్యావతి ఆడపడుచులను చూడాలన్న కుతూహలం కలిగి అందరూ విద్యావతి ఆడపడుచులు ఎప్పుడొస్తారు, విద్యావతిని భయపట్టి పనిచేయిస్తున్నారు కదా, వాళ్ళు ఎలా ఉంటారు అంటూ వారి రాక కోసం ఎదురు చూడసాగారు. ఆఖరికి విద్యావతి ఆడబడుచులు రానే వచ్చారు. వాళ్ళు విద్యావతితో ఎలా మసులుతారో చూడడం కోసమని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. ఆ రోజు మధ్యాహ్నమే ఆ వీధిలోని వాళ్లంతా విద్యావతి ఇంటికి వెళ్లి అక్కడ దృశ్యం చూసి నిర్ఘాంతపోయేలాగా ఒక ఘటన కనిపించింది వాళ్ళకి. విద్యావతి ఆడబడుచుల్లో ఒకరు వేరుశనక్కాయలు వలుస్తున్నారు. ఇక రెండో ఆమె పేలాలు వేయిస్తోంది. విద్యావతి మాత్రం హడావిడిగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతూ చెమటలు కక్కుతూ చీర కొంగుతో మొహాన్ని తుడుచుకుంటూ పదే పదే కనిపించింది. చూడవచ్చిన వారిలో ఒక ఆమె బొగ్గలు నొక్కుంటూ, అయ్యో ఈ మాత్రానికైనా తల్లి, ఎన్ని రోజులు గుమ్మం కదిలి బయటికి రానేలేదు, ఏదో పని చేస్తున్నాం అనుకున్నాం, వేరుశనక్కాయలు పని అయిపోయింది, ఇక వడ్ల పని కూడా కానిచ్చేసామనుకున్నాం, ఇదా నువ్వు చేసేది అంటూ బొగ్గలు నొక్కోవడం ప్రారంభించింది.
ఆ పని తలుచుకుంటే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదత్తమ్మా, అందుకే ఇన్నాళ్ళు బయటికి రాలేకపోయాను అన్నది విద్యావతి. మా వదిన ఉత్త హడావిడి మనుషులండి అన్నారు విషయమంతా విన్న ఆడపడుచులిద్దరూ నవ్వుతూ. నిజానికి విద్యావతి ఆడపడుచులు చాలా మంచివాళ్ళర్రా, అందుకే విద్యావతి హడావిడిని వాళ్ళు అర్థం చేసుకున్నారు. వేరే వాళ్ళైతే మేము ఆడపడుచులం, మేము కూర్చుని పీట మీద ఉండగా నీవు కదా సపరీలు చేయాల్సింది అంటూ గొడవలకొచ్చేవారు. పాపం వాళ్ళు ఆడపడుచులు చాలా మంచివాళ్ళు కాబట్టి విద్యావతిని అర్థం చేసుకున్నారు. ఆవిడ హడావిడితనానికి వాళ్ళ పనితనాన్ని జోడించి వాళ్లే పాపం ఆ పనంతా చేసుకున్నారు. నిజానికి ఈనాటి సమాజంలో మనకి ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. పని చేయకపోయినా చేసేవాళ్ళని కంగారు పెడుతూ వాళ్ళు మాత్రం హడావిడి పడిపోతూ పనంతా తామే చేసినట్టుగా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా తారసపడ్డారా? కష్టపడేది ఒకరైతే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేది మరొకరు. మన సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఇలా మనం కష్టపడుతూ పనిచేస్తూ ఉంటే హడావిడి పడుతూ పేరు కొట్టేసేవాళ్ళు సమాజంలో అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి ఘటన ఎప్పుడైనా మీకు ఎదురైందా? కామెంట్ బాక్స్ లో కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి.